జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అండ్ ఇప్పటికే స్టాక్ మార్కెట్స్ గురించి ఒక కొత్త ఆరోపణను రాహుల్ గాంధీ తెరపైకి తీసుకొచ్చారు. స్టాక్ మార్కెట్స్ కుప్పకూలాయి అండ్ వెంటనే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి, మళ్ళీ పెరిగాయి, మళ్ళీ స్టాక్ మార్కెట్స్ కుప్పకూలిపోయాయి. దీని ద్వారా ఏదో పెద్ద స్కామ్ జరిగింది అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. నిజానికి ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు, ప్రభుత్వాలు పడిపోయినప్పుడు ఆయా దేశాల స్టాక్ మార్కెట్ల పైన ప్రభావం ఉండడం అనేది సహజమైన విషయమే కాదా? ఇంకా ఏమైనా దీంట్లో నిజానికి ఏమైనా లైక్ మీరు అన్నట్టుగా నాకు ఒక చిన్న లైన్ ఎక్కడ గుర్తొస్తుందంటే, హిండెన్బర్గ్ విషయం మనకు మర్చిపోలేదు. ఇంకా హిండెన్బర్గ్ అప్పుడు కూడా అదానీ స్టాక్స్ ని అదే పనిగా పడదోయడము అండ్ దాని నుంచి లబ్ధి పొందడము, అవే పైసలు మళ్ళీ భారతదేశానికి ఎలక్షన్స్ కి ఖర్చు చేయడానికి ఒక కుట్ర జరిగినట్టుగా మనకు అనేక ఉదంతాలు కనబడుతున్నాయి. సో ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్స్ ఇష్యూలో వస్తున్న మాటల్ని ఎట్లా చూస్తారు? అండ్ విదేశాల్లో కూడా ముఖ్యంగా స్టాక్స్ విషయంలో ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది? మనం ఈవెన్ గ్లోబల్ నోటంలో చర్చిస్తున్నాం కాబట్టి. కరెక్ట్. హిండెన్బర్గ్ రిపోర్ట్ అన్నది షార్ట్ సెల్లింగ్ కోసము అదే పనిగా ఒక హిట్ జాబ్ గా చేశారు. అదే హిండెన్బర్గ్ అమెరికాలో ఎవరి మీద ఇటువంటి రిపోర్ట్స్ ఇవ్వడానికి వీల్లేదు, వాళ్ళ మీద ఆంక్షలు ఉన్నాయి. కానీ భారతదేశం మీద వాడు చేశారు వాళ్ళు. కాబట్టి దాని తర్వాత అదానీ స్టాక్స్ ఎంత దెబ్బతిన్నాయో, ఇంటర్నేషనల్ గా ఆయన ఎంతమంది ఇన్వెస్టర్లు ఆయన నుంచి వెళ్ళిపోయారో అని చూసాం మనం. నువ్వు చెప్పినట్టు కరెక్ట్ గా అదే పైసల్ని బహుశా వాళ్ళు మళ్ళీ భారతదేశంలో పంపించేసి ఉండొచ్చు, మన ఎలక్షన్స్ వ్యతిరేకంగా వాళ్ళు చేసి ఉండొచ్చు. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత గెలుపోవటం ఆధారంగా మార్కెట్స్ రియాక్ట్ అవ్వడం మనం చూస్తున్నాం. ఎకానమీలో ఏం మార్పు లేదు, మన ఫ్యాక్టరీల్లో అవే ప్రొడ్యూస్ అవుతున్నాయి, అన్ని టూత్ పేస్ట్లే ప్రొడ్యూస్ అవుతున్నాయి, అన్ని కార్లే ప్రొడ్యూస్ అవుతున్నాయి, అన్ని వాషింగ్ మెషిన్లు, అన్ని గ్రైండర్లు, ఏం మార్పు లేదు కదా. అయినా ఎందుకు స్టాక్ మార్కెట్స్ పైకి కిందికి వెళ్ళాయి? ఇవంతా కూడా ఏంటంటే ఇక్కడ ఒక విధమైన స్పెక్యులేటివ్ మార్కెట్ ఒకటి ఉంటుంది. వాళ్ళు భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక భయం క్రియేట్ చేసి ఆ స్టాక్ మార్కెట్ కుప్పకూలినప్పుడు ప్రజల దగ్గర చాలా చీప్ గా స్టాక్లు కొనేసుకొని వాళ్ళు దాన్ని తర్వాత లాభసాటిగా దాన్ని అమ్ముకునేటువంటి ఒక టెక్నిక్ వాళ్ళు వాడతారు. అది షార్ట్ సెల్లింగ్ అన్నటువంటి టెక్నిక్స్ వాడతారు. ఇటువంటి వాడు ఉండొచ్చు, అడ్వాంటేజ్ తీసుకుంటారు, దాన్ని ఎవరు కాదనలేరు. అది ఒక స్కామ్ అని ఎవరు చెప్పలేరు. కానీ ఇది మార్కెట్లో జరిగేటువంటి నార్మల్ ప్రాసెస్. ఇది దాన్ని బుల్స్ అండ్ బేర్స్ అంటారు. కొంతమంది దాన్ని కిందికి దించేటువంటి ప్రయత్నం చేస్తారు. బుల్ అన్నది పైకి లేపే ప్రయత్నం చేస్తుంది, బేర్ అనేది కిందికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇది స్టాక్ మార్కెట్ లో ఉన్నటువంటి నార్మల్ ప్రక్రియ. ఎస్పెషల్లీ ఇటువంటి పెద్ద ఘటనలు ఏమైనా జరిగితే కనుక అది పైకి కిందికి వెళ్ళడం అనేది సహజం. అది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ రేపు ఎన్నికలలో ట్రంప్ వస్తే కొన్ని స్టాక్స్ ఒకలా బిహేవ్ చేస్తాయి, కొన్ని స్టాక్స్ వేరేలా బిహేవ్ చేస్తాయి. ఈయన వస్తే కనుక బహుశా సోషల్ మీడియా మీద ఏమైనా రెస్ట్రిక్షన్స్ తెస్తారు, ఆయన వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు చేస్తారు అని చెప్పేసి ఏమైనా భయం ఉంటే కనుక టెక్నాలజీ స్టాక్స్ పడిపోవచ్చు. ఆయన కోర్ ఇండస్ట్రీకి ఆయన ఏదో కొంత ఊరట ఇస్తారు అన్నప్పుడు వాళ్ళ కోల్ ఇండస్ట్రీ, వాళ్ళ మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఈ స్టాక్స్ పెరగచ్చు. సో ఇది నార్మల్ గా ప్రతి పొలిటికల్ ఈవెంట్ కి జరిగేటువంటి విషయాలే కాబట్టి పెద్దగా దీంట్లో మనం దాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఎస్పెషలీ మనకు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత గణనీయంగా పెరిగాయి. మళ్ళీ యాక్చువల్ పోల్స్, ఎగ్జాక్ట్ పోల్స్ వచ్చినప్పుడు పడ్డాయి. అంటే ఓవరాల్ చూస్తే మోర్ ఆర్ లెస్ ఎగ్జిట్ పోల్స్ కంటే ముందర ఏ స్థితిలో ఉందో అదే స్థితిలో ఉన్నాం. ఎదుగుదల కానీ తక్కువ కానీ పెద్ద మార్పు లేదు, అదే స్టేటస్ లో ఉంది మోర్ ఆర్ లెస్. కొద్దిగా చిన్న చిన్న మార్పులు అన్నీ ఉంటాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అన్నా ఉన్నాయి. మనం చూస్తే కనుక చైనా క్షీణిస్తోంది. చైనా క్షీణించే కొద్దీ దాని ఇంపాక్ట్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఉండబోతుంది. ప్రపంచంలో మనం కూడా భాగం కాబట్టి మన మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది, లేకుండా పోదు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనం హాంకాంగ్ ని కిందికి పంపించేసి మనం హాంకాంగ్ స్థానంలో మనం వచ్చాం. మనం ఈరోజు 4వ పెద్ద స్టాక్ గా మనం స్టాక్ మార్కెట్ గా ఎదిగాం. మనం 5వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చాం. అమెరికా, చైనా, జపాన్ తర్వాత మనమే నెక్స్ట్ 4వ స్థానంలో భారతదేశం వచ్చింది. హాంకాంగ్ క్షీణించింది. అంటే మనం కూడా పెరిగాం, కానీ హాంకాంగ్ కూడా క్షీణించింది. హాంకాంగ్ క్షీణించినప్పుడు చైనా ఇన్వెస్ట్మెంట్స్ కూడా తగ్గినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసినటువంటి అమెరికన్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళ నష్టాలు తగ్గించుకోవడానికి కోసం భారతదేశం లాంటి దేశాల నుంచి వాళ్ళు ఇక్కడ నుంచి విత్డ్రా చేస్తారు, పైసలు తీసేసుకుంటారు. వాళ్ళు స్పెక్యులేటివ్ మార్కెట్ లో తీసేసినప్పుడు ఏమవుతుందంటే మన స్టాక్స్ కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం. అది మన ఎకానమీ యొక్క దాని మీద ఇచ్చేటువంటి జడ్జ్మెంట్ కాదు. అది మన ఎకానమీ సరిగా, మన ఆర్థిక వ్యవస్థ క్షీణించిందనో, మనం దెబ్బతిన్నామనో, మోదీ గారు రావడం వల్ల ఇవి క్షీణించాయనో కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి అస్థిర వాతావరణం ఉన్నప్పుడు దాని ప్రభావం మన మీద కూడా పడేటువంటి అవకాశం తప్పకుండా ఉంది. వీటిలన్నింటిలో కూడాను బంగారు ధరలు పెరుగుతాయి.
ఎందుకంటే ఆటోమేటిక్ ఇవి ఒక బకెట్ లాంటివి అనమాట. మనకు చిన్నప్పుడు ఆడుకునేవాడు కదా చిన్నపిల్లలు, ఒక సైడ్ పైకి ఎక్కితే ఇంకొక కిందకుంటారు, ఇలా పొమ్మెల్ అంటారు కదా, తిరుగుతుంటారు కదా, అటువంటివి. స్టాక్ మార్కెట్లు పెరిగితే బంగారు ధర పడిపోతుంది, స్టాక్ మార్కెట్ పడిపోయిందంటే బంగారు ధర పెరుగుతుంది. అంటే ఆటోమేటిక్గా వీళ్ళు షిఫ్ట్ చేసుకుంటారు. బంగారం అనేది ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని అక్కడికి వెళ్ళిపోతారు చాలా మంది. స్టాక్స్ లో మళ్ళీ రెండు ఉన్నాయి, దాంట్లో డెరివేటివ్స్ అంటే ముందుగానే ఆలోచన చేసే కొన్ని స్టాక్స్ ఉంటాయి, అలాగే మనకు కమోడిటీ మార్కెట్ ఉంటుంది, అంటే మనకు చమురు కానీ లేదా మనకు మెటల్స్ కానీ ఇవన్నీ కూడాను ఎలా ప్రవర్తిస్తాయి అన్న దాని ఆధారంగా కొన్ని స్టాక్స్ ఉంటాయి, మామూలు కంపెనీ స్టాక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వీటిల్లో కూడా కొంత ఒకదానికి షిఫ్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మనకు ఈ పరిస్థితులలో బంగారు ధర చూస్తున్నాం మనం ఎలా పెరిగిపోతుంది, భయంకరంగా పెరిగిపోతుంది బంగారు ధర. ఎందుకంటే వీటి మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. ఈ యొక్క మార్పులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి, దాంట్లో భారతదేశం కూడా దాని యొక్క ప్రభావం మనం తప్పించుకోలేమన్నది మనం అర్థం చేసుకోవాలి. రాహుల్ గాంధీ ఏమైనా అనొచ్చు దానికి, ఓకే దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయి ఆయనకి, పలానా వాళ్ళు దీన్ని అదే పనిగా చేశారు, పలానా వాళ్ళు చేయలేదు అని ఆధారం ఉంటే సెబీకి వాళ్ళు ఆయన ఫార్మల్ కంప్లైంట్ ఇవ్వాలి, లేదా సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆయన కేసు ఫైల్ చేయాలి. ఏమీ లేకుండా ఉత్తిగా స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పోతే కన్నా దాని అర్థం లేదు కదా. గతంలో మనం చూసాం రఫాయిల్ గురించి ఏం మాట్లాడారో, తర్వాత కోర్టులో వెళ్ళి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి. ఊరికే స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు కదా, దాని ఆధారాలు చూపించాలి, దాని వెనకాల ఏముంటుందో లాజిక్ అవన్నీ చెప్పగలగాలి. చెప్పడమే కాదు దాన్ని యాక్షన్ కూడా తీసుకోవాలి. ఏజెన్సీస్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వడమో లేదా కోర్టులకు వెళ్ళి ఆశ్రయించడమో ఏదో ఒకటి చేయాలి కదా. ఏమీ చేయకుండా ఊరికే స్టేట్మెంట్ ఇచ్చి నేను చెప్పిందే కరెక్ట్ అంటే అది ఫిట్ అవ్వదు కదా, అది సరికాదు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.